అంటే ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ అన్నది మనకి ఐడెంటికల్లా లేదంటే ఫ్రాటర్నల్ అని కూడా అంటారు. అంటే ఐడెంటికల్ ట్విన్స్ అన్నప్పుడు ఒక ఎగ్ ఎప్పుడైతే మనకి ఎంబ్రియో ఫామ్ అయిందో స్పర్మ్ తోటి అవి ఏమవుతుందంటే డివైడ్ అవుతాయి, వాటిని అంటే స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయినప్పుడు మనకి ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. అంటే బేబీస్ అన్నీ ఒకటేలాగా ఉండడము లేదంటే సెక్స్ కూడా ఒకటేలాగా ఉండడము అన్నది జరుగుతుంది. అంటే ఫ్రాటర్నల్ అన్నప్పుడు మనకి ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్క స్పర్మ్ తోటి ఫర్టిలైజ్ అయ్యి వేరే వేరేగా బేబీస్ అన్నవి ఫామ్ అవుతాయి. దాన్ని ఫ్రాటర్నల్ అంటారు. అంటే మన ఫ్రాటర్నల్ లేదంటే ఐడెంటికల్ ట్విన్స్ సేమ్ ప్రెగ్నెన్సీలో కూడా కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. యూజువల్గా ఎప్పుడైతే మనకి ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ అనేది కనిపిస్తుందో బేబీస్లో కూడా లేదంటే మదర్లో కూడా కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకి బేబీస్లో అన్నప్పుడు మనము కన్సిడర్ చేసినప్పుడు ప్రీటర్మ్ డెలివరీ అంటే మనకి 28 వీక్ నుంచి 34 వీక్స్ వరకు డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు బేబీ అన్నది ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటే బేబీ కూడా యూజువల్గా పెరగాల్సిందంటే 3 kgs కానీ 2.5 kgs అట్లా వెయిట్ పెరగకుండా మనకి 1.5 kgs కానీ 1.2 kgs వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి.